గతం గతః. ఓకే, ఇప్పుడన్నా మార్చుకొని ముందుకెళ్దాం. ఓకే, వెరీ గుడ్. మీరు చేసిన ఇనిషియేట్ బాగుంది. ఒక మిస్టేక్ ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే దానివల్ల మై ఫీలింగ్, నా గట్ ఫీల్డ్ ఏంటంటే నేను చెప్పింది అండర్లైన్ చేసుకోండి. మనం ఇస్తున్న కాంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది. ఒరిజినల్ గా వస్తున్న వ్యూస్ ని బట్టి మనకు తెలుస్తుంది. అది నా ఫీలింగ్. పేరుకేమో అక్కడ 10 మిలియన్స్ ఉంటున్నాయి, మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు, వై అనేది నా క్వశ్చన్. బాధేస్తుంది. అంటే దీంట్లో మనం ఫాల్స్కి వెళ్ళకూడదు. జెన్యున్ గా ట్రై చేసామనుకో ఒక 6 months లో సెటరేట్ అవుతుంది. ఎవరో ఒకరు ప్రయత్నం అయితే చేయాలి కదా, ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇది నితిన్ గారి సినిమా కాబట్టి ఆయన మీకు కోఆపరేట్ చేశారు కాబట్టి మీరు కొనడం ఆఫ్ చేసేసారు, వ్యూస్ కొనడం ఆపేసి. ఈ రోజు అలా లేదుగో, వీళ్ళు ఉన్నారే, వాళ్ళకు కాంటెంట్ నచ్చితేనే వాళ్ళు మార్నింగ్ షోకి వస్తున్నారు. వేరే దేనికి వాళ్ళు టెంప్ట్ అవ్వట్లేదు. సో నా మై రిక్వెస్ట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ మీకు కానీ నేను చెప్పేది అది, మన కాంటెంట్ని ప్రేక్షకుల దగ్గర రైట్గా తీసుకెళ్ళినప్పుడు అది ఎస్ నో మనకు అర్థమవుతుందనే నా సెన్స్. దీంట్లో వేరేది ఏం ఉద్దేశం కాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కూనిరెడ్డి. దిల్ రాజు గారు తమ్ముడు టీజర్ రిలీజ్ టైంలో ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు. ఇక నుండి మేము ఫేక్ వ్యూస్ ని కొనడం ఆపేస్తాము, ఒరిజినాలిటీని బయటపడతాము అని చెప్పేసి. అయితే దీనికంటే ముందు బాలయ్య బాబు గారి బర్త్డే జరిగింది. ఈ ఇన్సిడెంట్ ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈయన సభా వేదికగా ఒక మాట అన్నారు, నా రికార్డ్స్ అన్ని కూడా ఒరిజినల్, నేను ఎక్కడా కూడా ఫేక్ క్రియేట్ చేయాల, ఏదైతే కలెక్షన్స్ ఉన్నాయో అది కావచ్చు, వ్యూస్ కావచ్చు, ఏదైనా సరే ఒరిజినల్ అన్నారు. తర్వాత దిల్ రాజు గారు ఈ కామెంట్ చేశారు, ఇక్కడ నుండి ఒరిజినల్ ని మేము చూపిస్తాము, ఇక్కడ నుండి ఫేక్ వ్యూస్ ని కొనడం మానేస్తాము అని. అంటే ఇప్పటి వరకు హీరోలు అభిమానుల్ని చీట్ చేశారా? డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, అభిమానుల మనోభావాలతో ఆడుకున్నారా? ఇప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గరికెపాటి రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నమస్తే సార్. దిల్ రాజు గారి మాటల్ని మనం ఎలా చూడాలి? ఇన్ని రోజులు అభిమానుల్ని, హీరోలు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా పిచ్చోళ్లే చేస్తూ వచ్చారా? ఫేక్ రిజల్ట్ ని మనం ముందు పెట్టారా? పవన్ కళ్యాణ్ దెబ్బకి వీళ్ళందరూ వాస్తవ జీవితంలోకి వస్తున్నారండి. ఓకే, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు కదా, ఇంకా ఇవ్వకుండానే వీళ్ళంతా వాస్తవ జీవితంలోకి వస్తున్నారు. థియేటర్లో బందో అవన్నీ అయిపోయింది, పక్కన పెట్టండి. నిన్న తమ్ముడు సినిమా తీశాడు కదా, ఆ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. నితిన్ హీరో అండి, వేణు శ్రీరామ్ దర్శకుడు. అందులో దిల్ రాజు ఏమన్నాడంటే, ట్రైలర్ కానీ టీజర్కి సంబంధించి కానీ ఏదైనా సరే ఇక నా బ్యానర్ మీద వచ్చే సినిమాలకు సంబంధించి యూట్యూబ్లో వచ్చే ఫేక్ వ్యూస్ అనేవి ఉండవు, ఆర్గానిక్గా వచ్చే మాత్రమే నేను ప్రకటిస్తాను, అయ్యే మీరు చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఏంటంటే, మన తెలుగులో స్టార్ హీరోలు చాలా ఎక్కువ, ఏ భాషలోనూ ఉండరు. ఇప్పటి వరకు వీళ్ళ సినిమాలన్నీ కూడా యూట్యూబ్లో రిలీజ్ అయినప్పుడు అంటే ట్రైలర్స్ అను టీజర్స్ మా హీరోకి ఎక్కువ వచ్చినాయి అంటే మా హీరోకి ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి లక్షలు వ్యూస్ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. 24 గంటల్లోనే ఎంత, 12 గంటల్లోనే ఎంత, ఫస్ట్ మాది అని చెప్పేసి. అంటే వీళ్ళు యూట్యూబ్లో వ్యూస్ని కొనుగోలు చేశారు. ఎట్లా కొంటారంటే అండి, యాక్చువల్గా యూట్యూబ్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తారు కదా, రిలీజ్ అయినప్పుడు జనరల్గా ప్రజలు చూసింది అది ఆర్గానిక్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వెంటనే కొన్ని యాడ్స్ని కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసేసి మనకి ఏ ఏరియాలో నైజాం, సీడెడ్ ఇట్లా ఉంటాయి కదండి, సినీ భాషలో చెప్పాలంటే నైజాము, సీడెడ్, ఉత్తరాంధ్ర ఇట్లా ఉంటాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం మనకు బాగా రావాలి అని చెప్పేసి వాళ్ళు కొన్ని యాడ్స్ కొనుగోలు చేసి ఆ ప్రాంతాల్లో ఆ యాడ్స్ వచ్చేటట్లుగా ప్లే చేపిస్తారు. ఆ యాడ్స్ని ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ చేశారు కదా, ఆ టీజర్ మీద ఆ యాడ్స్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి జస్ట్ అలా క్లిక్ అయిపోయింది. క్లిక్ అయినప్పుడు ఒక వ్యూ కౌంట్ అవుతుంది కదా, అంటే వాళ్ళు కౌంట్ అయినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళు చూసుకుంటారు. కానీ అది కౌంట్ అయిందిగా, అట్లా లక్షలు చూపించారు. ఉదాహరణకు చెప్పాలంటే 10 లక్షలు వచ్చినాయి అనుకున్నాం, 10 లక్షలకి 9 లక్షలు ఫేక్ అండి, 1,00,000 ఆర్గానిక్, 1,00,000 ఒరిజినల్. ఈ లెక్కన ఒకసారి ఇప్పుడు మిగతా హీరోలందరూ కూడా సినిమాలు యూట్యూబ్లో టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది ఒకసారి అందులోకి వెళ్ళి చూసుకుంటే, ఎగ్జాంపుల్ కింద 20 మిలియన్స్ 25 మిలియన్స్ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం 10 లక్షలకి 9 లక్షలు ఫేక్, 1,00,000 ఒరిజినల్. దాన్ని బట్టి లెక్కేసుకుంటే మొత్తం ఎంత వచ్చినాయి అనేది అర్థమవుతుందండి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా నిర్మాతలు, దర్శకులు, హీరోలు అందరూ కలిసి అభిమానులు దారుణంగా మోసం చేశారు, దారుణంగా వంచారని అర్థమవుతుంది. ఇప్పటికీ వీళ్ళు అత్యధిక రెమ్యునరేషన్లు తీసుకుంటూ 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి సినిమాలు తీసుకుంటూ సినీ పరిశ్రమ నాశనం చేస్తున్నారు, కేవలం వ్యాపారంగా మార్చి. మళ్ళీ దానికి తోడు ఇదొక మోసం. ఇప్పుడు దిల్ రాజు బయట పెట్టాడు కాబట్టి సరిపోయింది. అది కూడా ఎందుకు బయట పెట్టాడంటే, తను యాక్చువల్గా మొన్న సినిమాతో గేమ్ చేంజర్తో నష్టపోయాడు. సంక్రాంతి వస్తున్నంత కొంచెం కోలుకున్నా కూడా ఇప్పుడు ఈ తమ్ముడు సినిమాకి కూడా హీరోకి, డైరెక్టర్కి రెమ్యునరేషన్ ఇవ్వలేదండి. ఇవ్వకుండా వచ్చిన దాంట్లో లాభాలు ఇస్తానంటున్నాడు. అదిగాక పవన్ కళ్యాణ్ మీద వీళ్ళంతా కలిసి ఆ 4
థియేటర్ బంద్ అని చేశారు కదా, అల్లు అరవింద్ దిల్ రాజు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. అయితే వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, కానీ సరే అదంతా తీసేయండి. పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అంటే ఇవ్వలేదు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నాడు. ఇస్తాను అన్నదానికే వీళ్ళంతా బయటపడి వాస్తవంలోకి వస్తున్నారు. అంటే అప్పుడు దాకా వాళ్ళు కలల్లో ఉన్నారు, అంటే తామే మేము మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, అంటే ఆర్థికంగా మేము అత్యంత బలవంతులము, రెండు ప్రభుత్వాలతో కూడా అసలు అన్నా కూడా మేమే బలవంతులం అనే ఒక దానికి వెళ్ళిపోయారు వాళ్ళు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళని నేల మీదకి దించితే దిల్ రాజు చెప్పాడు అది. అంతేకాకుండా ఆయన ఇంకో మాట కూడా అన్నాడండి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం, ఎందుకంటే అతను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం, థియేటర్లలో కానీ మల్టీప్లెక్స్లో కానీ క్యాంటీన్స్లో ఉండే ధరలు ఏపీ ప్రభుత్వం ఎట్లయితే తగ్గించిందో అట్లనే తగ్గించాలి, ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి ఉండాలని చెప్పేసి చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఒకటండి, ఇక్కడ దిల్ రాజు తీరు ఎలా ఉంటుందంటే అనితే జుట్టు అందుకోకపోతే కాళ్ళు అన్నట్లు ఉంటుంది, ఆ తీరులో ఉంటుంది దిల్ రాజు వ్యవహరించే తీరు. దిల్ రాజు వ్యవహరించే తీరు అనే కాదండి, సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరిది కూడా మాక్సిమం 80% అలానే ఉంటుంది. అంటే సరే, హీరోలు అభిమానులు లేకపోతే మీ సినిమాలు లేవు, వీళ్ళు చూడకపోతే మీరు పెట్టిన డబ్బులు వేస్ట్, అసలు మీకు జీవితం అనేదే ఉండదు. మీరు మిమ్మల్ని నిలబెడుతుంది, స్టార్డమ్ ఇస్తుంది ఇదే అభిమానులు, వీళ్ళ వల్లే మీకు అవార్డులైనా రివార్డులైనా. కానీ అలాంటి అభిమానుల్ని మోసం చెయ్యాలి అని చెప్పేసి ఎలా అనిపిస్తుంది సార్ వాళ్ళకి? వీళ్ళతో వ్యాపారం చేస్తున్నారు, అభిమానంతో వ్యాపారం చేయడం ఏంటి సార్? చిచ్చే, వీళ్ళు హీరోలేనండి. వీళ్ళు అసలు హీరోలు ఏంటి? హీరోలు అంటే అది ఫస్ట్ తరం మొదటి తరం వాళ్ళే. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, సోహన్ బాబు, కృష్ణరాజు, అంత ముందర కొంచెం చిత్తూరు నాగయ్య, కాంతో, ఇలాంటి వాళ్ళని విలువలతో ఉన్నారు, విలువలతో కూడి సినిమాలు చేశారు. వీళ్ళు హీరోలేండి, ఒక్కడ కూడా చెప్పుకోవడానికి పనికిరానివాడు. ఇప్పుడు నేను బాలకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చారు కదండి, ఆయన నికార్స్గా ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు. నాది ఏదైనా సరే అంతా ఒరిజినల్ రికార్డ్స్, ఏది కూడా అందుట్లో అబద్ధం ఉండదు అని చెప్తారు. ఇట్లా ఒకవేళ ఎవరైనా ఏదైనా నిర్మాత ఇట్లా మనం కూడా వ్యూస్ తెచ్చుకుందాం అని చెప్పినా కూడా నిర్బంధంగా ఖండిస్తారు, అవసరమైతే అతను మళ్ళీ దగ్గరకు కూడా రానివారు. అటువంటి మనస్తత్వం బాలకృష్ణది. అసలు మిగతా హీరోలు ఏం చండాలం ఇది, వీళ్ళు చేసేది అంతా వ్యాపారమేనండి. మొత్తం అభిమానాన్ని నిలువెత్తుని దూచుకోవటం, రెమ్యునరేషన్ అవన్నీ తీసుకొని టాలీవుడ్ నాశనం చేస్తారని చెప్పుకున్నామా, దాంట్లోనే మళ్ళీ చూడండి ఈ మోసం ఎట్లా చేస్తున్నారు. అంటే మనకు తెలిసి ఇంతవరకే ఉంది, ఇంకా తెలియకుండా ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు. సినిమాలో నిర్మాతలతో పార్ట్నర్షిప్ పెట్టుకొని భాగం కావాలని చెప్పేసి నిర్మాతను పీడించుకొని తిని ఆ విధంగా తీసుకొని, లేదంటే మళ్ళీ ప్రాంతాల వారీగా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవటం, ఇట్లా ఒకటంటూ కాదండి, వాళ్ళ భయంకరమైన వ్యాపారం అనమాట అది. దాన్ని వర్ణించడానికి కూడా మాటలు లేవు. వీళ్ళు హీరోలేనండి. నిజంగా చెప్పాలంటే సిగ్గు ఎగ్గు ఉండాలి మనం సినిమాలు చూడాలంటే వాళ్ళకి. అసలు వాస్తవం నా వ్యక్తిగతంగా అయితే సినిమాల్ని బాయ్కాట్ చేయాలని చెప్పేసి ఒక ట్రెండ్ క్రియేట్ చేసి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే థియేటర్కి వెళ్ళి ఎవరు కూడా సినిమాలు చూడొద్దు దయచేసి, వీళ్ళెవరు హీరోలు కాదు, కేవలం మన దగ్గర ఉన్న డబ్బుని క్యాష్ చేసుకోవడానికి మాత్రమే వీళ్ళు నటిస్తున్నారు, దాన్ని పీల్చుకుంటున్నారు మొదటి వారం 10 రోజుల్లో. ఇటువంటి మనకెందుకు, కావాలంటే ఓటీటీలో వస్తాయి, లేదంటే తర్వాత టీవీ శాటిలైట్స్లో వస్తాయి, అప్పుడు చూసుకుందాము, ఇంట్లోనే సౌండ్ సిస్టమ్ అవి పెట్టుకొని, వద్దు అని చెప్పేసి థియేటర్లో సినిమాలు చూడొద్దు, హీరోలను ఎంకరేజ్ చేయొద్దు అనేది ఒక ప్రచారం లాగా తీసుకెళ్దామని అనుకుంటున్నానండి. అది నా వ్యక్తిగత అభిప్రాయం, తీసుకెళ్తాను. చిన్న సినిమాల్ని చంపేశారు. అప్పుడు దాసరి నారాయణ గారు ఉన్నన్ని రోజులు చిన్న సినిమాలు అడప చూసేటోళ్ళు, ఇప్పుడు థియేటర్లో కూడా వస్తున్నాయి కూడా మనకు తెలియదు. చంపేసింది దిల్ రాజు, అల్లు అరవింద్, ఏషియన్ సునీల్ నారంగ్, దుగ్గుబాటి సురేష్ బాబు, మామూలుగా దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి, మొత్తం కలిసి చంపేశారు. సినిమాకి థియేటర్ ఎవరండి, వాళ్ళ సినిమాలే రిలీజ్ అవ్వాలి. అసలు యాక్చువల్ గా థియేటర్లు తగ్గిపోవడానికి కూడా 2 తెలుగు రాష్ట్రాలు వీళ్ళే కారణం. వీళ్ళేమో ఏడాదికి ఒక సినిమా ఇస్తారు, 3 ఏళ్ళకి ఒక సినిమా ఇస్తారు. అవును, మరి థియేటర్ 2 వారాలు కలెక్షన్స్ వస్తాయి, అయిపోయింది. సంవత్సరానికి 52 నుంచి 53 వారాలు ఉంటాయి. 2 వారాలు పోతే మిగతా 50 వారాలు థియేటర్ ఎట్లా నడుపుకోవాలి? అంతేగా. పూర్తిగా కమర్షియల్తో, పూర్తిగా వ్యాపారాత్మక ధోరణితో నిండిన సొసైటీ అండి అది ప్రత్యేకమైన సొసైటీ అది. ఆ సొసైటీ కోసం మనమేం గొడ్డలు దించుకొని ఫ్లెక్సీలు కట్టి మామూలుగా రక్తాన్ని దారబోసి లేకపోతే పాలాభిషేకాలు చేసి ఎవరు చేయొద్దని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. సినిమా కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇంకా కావాలంటే ఈ రోజు ఎంటర్టైన్మెంట్ సినిమా ఒకటే కాదు, చాలా రకాలుగా అన్నీ ఉన్నాయండి. ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ అనేక రూపాయలు దొరుకుతుంది, దాన్ని తీసుకోండి. అనవసరంగా మనం డబ్బులు దారబోసి ఇలాంటి వాళ్ళ వీళ్ళు సొసైటీకి కూడా ఏమీ చేయట్లేదండి, సమాజానికి కూడా ఏమీ చేయట్లా. ఇటువంటి వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.